దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు. ఓ మహాత్మా, ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని, ఈ అబద్ధపు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారిని కళ్ళు తెరిపించాలని, ఈ రేవంత్ రెడ్డి గారికి బుద్ధి రావాలని గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ పాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం భీమ్గల్ మండలం కేంద్రంలోని గాంధీ విగ్రహానికి భీమ్గల్ మండలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు. ముఖ్యంగా గవర్నమెంట్ ఏర్పడి ఇవాళ గాంధీ వర్ధంతి రోజుకు 420 రోజులు అవుతున్నది. అంటే సంవత్సరం దాటింది. అయినా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలల్లా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. మరి ఇంత దొంగ ప్రభుత్వం, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఈ దేశంలో అత్యంత ఫాస్ట్గా దిగజారిన ప్రభుత్వం ఒక సంవత్సరంలో ఏదన్నా ఉన్నది అంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 6 గ్యారెంటీల పేరుతో ప్రతి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన గాంధీల నుండి ఇక్కడున్న నాయకుల వరకు అబద్ధాలు చెప్పి అధికారాన్ని చేపట్టిండ్రు. ఈరోజు రైతులను వంచిండ్రు, మహిళలను వంచిండ్రు, యువకులను వంచిండ్రు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తామని 2 లక్షల రుణమాఫీ మీరు కేసీఆర్ గారు ₹1,00,000 ఇచ్చారు కదా, మీరు ఎంబడే 2 లక్షలు తెచ్చుకొని మళ్ళీ మేము వచ్చిన తెల్లారే మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఇంకా 31,000 రైతులకు ఈరోజు రుణమాఫీ కాలేదు. మరి సంపూర్ణంగా ఆ రోజు రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామన్నారు. ఈరోజు వరకు కూడా భరోసా పేరు మీద డబ్బులు వల్లే మళ్ళీ మండలానికి ఒక గ్రామం అని 1 ఎకరం ఉన్న రైతుకు మాత్రమే మొన్న 26 నుండి డబ్బులు వేస్తూ ఉన్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భీమ్గల్ మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒకటే గ్రామ పంచాయతీలో ఉన్న రైతుల మిగిలిన ఊర్లలో ఉన్న వాళ్ళు రైతులు గారా? మరి వాళ్ళకెందుకు డబ్బులు వేయద్దు? అంటే ఇంతటి అసమర్థ ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే ఈ భారతదేశంలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. అంతేకాకుండా ఈరోజు రైతులకు ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇస్తే ఆ ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చి నేను ఇచ్చినని చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇట్లాంటి అనేక ఇప్పటి వరకు 420 రోజులైంది, 420 హామీలు ఉన్నాయి. ఒక్క హామీని కూడా ఇయ్యని 420 రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ భీమ్గల్ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు రేవంత్ రెడ్డి కంటే
లంగా మాటలు లపంగా మాటలు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రొసీడింగ్లను అవి తప్పు అని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీకు బుద్ధి సిగ్గు శరం ఏమన్నా ఉంటే మీరు ఈ భీమ్గల్ మండలంలోని నడిబొడ్డున చర్చకు మేము రెడీగా ఉన్నాం. మీరు ఒకవేళ మీరు నిజంగానే మీరు మనుషులే అయితే ఖచ్చితంగా చర్చకు రావాలని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ.